ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇటు అంబటి రాంబాబుకు సంబంధించిన వ్యక్తులు ప్రస్తుతానికి నల్లపాడు పోలీస్ స్టేషన్కి టిఫిన్ తీసుకొని వచ్చారు. ఆయన టిఫిన్ చేయమని, ఆయనకి టిఫిన్ అందించాలని అక్కడికి తీసుకొచ్చారు. కానీ పోలీసులు మేము ఆల్రెడీ ఆయనకి టిఫిన్ తినిపించేశాము అంటూ చెప్పుకొస్తున్నారు. సో ఆ టిఫిన్ మీరు వెనక్కి తీసుకెళ్ళండి, మేము ఆయనకి టిఫిన్ తినిపించేశాము అంటూ ఇటు పోలీసులు అయితే చెప్పారు. సో మొత్తం మీద దానికి సంబంధించిన ఆ విజువల్స్ని మనం చూడొచ్చు. ఇటు అంబటి రాంబాబుకు సంబంధించిన రిలేటివ్స్ అనుకోవచ్చు వ్యక్తులు ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకొని ఇటు ఆయనకు టిఫిన్ తీసుకొచ్చాను, టిఫిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఆయన చెప్తే ఒకసారి ఆ ఆడియో కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే టిఫిన్ని కూడా పోలీసులు నిరాకరించారు. మేము ఆల్రెడీ ఆయనకి టిఫిన్ తినిపించేశాము, ఇంకా టిఫిన్తో పని లేదు అంటూ ఆ వ్యక్తిని కూడా వెనక పంపించారు. ప్రస్తుతానికి ఇటు దాడి జరిగిన తర్వాత, నిన్న జరిగిన సంఘటనలన్నిటి తర్వాత ప్రస్తుతానికి ఇటు అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంది అన్న దాని మీద లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ ఎక్స్క్లూసివ్గా ఇటు మా ఏపీ ఇన్పుట్ ఇన్ఛార్జ్ ఇటు కృష్ణమోహన్ అందించబోతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. రాత్రి అంబటి ఘటన తర్వాత ఈరోజు ఉదయం అంబటి ఇంటి ముందు మనం ఉన్నాం. అసలుకి అంబటి ఇంటి ముందు ఏం జరిగిందో మనం చూసే ప్రయత్నం అయితే చూపిస్తున్నాను. అంబటి ఇంటి మీద రాత్రి జరిగిన దాడి అనుకోవచ్చు, లేకపోతే కార్యకర్తల ఆగ్రహం, టీడీపీ కార్యకర్తల ఆగ్రహం ఒకసారి చూసుకుంటే పూర్తిగా కూడా అంబటికి సంబంధించిన లేదు వాళ్ళ రిలేషన్కి సంబంధించిన కారు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఇక్కడ పూర్తిగా కూడా పూల కుండీలు పగలగొట్టేశారు. తర్వాత ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపే ప్రయత్నం అయితే చూశారు. పూర్తిగా కూడా అంబటి ఇంట్లో గతంలో ఏ విధంగా కోవూరు ఎమ్మెల్యే మీద దాడి జరిగిందో అదే విధమైన దాడికి ఇక్కడ పూర్తిగా కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇంటికి గ్లాసులకు సంబంధించిన కావచ్చు, లేకపోతే వీటన్నిటిని ఎక్కడ ఉంచలేదు, ప్రతి దాన్ని పూర్తిగా కూడా పగలగొట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, దీంట్లో అంబటి ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులు కూడా వెళ్ళిపోయారు. మనం కానీ గ్లాసులు కానీ చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా గాజు గ్లాసులు, తర్వాత ఇంటికి ఉన్న సంబంధించిన ఆహారం మొత్తం కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కంప్లీట్గా వీటన్నిటిని కూడా బద్దలు చేసిన పరిస్థితిని మనకు క్లియర్గా కనపడుతుంది. ఇంట్లో ఉన్న కుర్చీలని వీటన్నిటిని కూడా అయితే కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పూర్తిగా కూడా వెళ్ళిపోయారు. అంటే రాత్రి జరిగిన తర్వాత పోలీసులు చాలా వరకు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు లేకపోతే ఇక్కడ చాలా వరకు కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఈ హాల్కి కావచ్చు, లేకపోతే వీటన్నిటిలో కూడా పూర్తిగా కూడా పగలగొట్టే ప్రయత్నం జరిగింది. ఒక ఆవేశం, కార్యకర్తల ఆవేశం, తమ నాయకుడిని బూతులతో మాట్లాడారు అనే ఒక ఆవేశం వాళ్ళని కట్టలు దించింది. పూర్తిగా కూడా తమ నాయకుడు ఇంట్లో ఏం జరిగింది అనే దాని మీద పూర్తిగా చూడొచ్చు. కారుకు సంబంధించిన చూసుకుంటే కారులో పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి. పోలీసులు కూడా పూర్తిగా కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులకు సంబంధించిన కావచ్చు, లేకపోతే ఇతర ఈ ఆహారాన్ని పూర్తిగా కూడా చూసే ఇంటికి పైదాకా కూడా చేరుకున్నారు. రాత్రి పూర్తిగా ఇంటికి సంబంధించిన మెట్లు కావచ్చు, లేకపోతే హాల్కి సంబంధించిన కావచ్చు, వీటన్నిటిని కూడా పగలగొట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఇక్కడ కానీ చూసుకుంటే ఇక్కడ సోఫా సెట్లు కావచ్చు, లేకపోతే వీటన్నిటిలో కూడా పూర్తిగా కూడా ఇక్కడంతా కూడా ఇరిగి పడిపోయిన దృశ్యాలని మనం చూస్తున్నాం. ఇంట్లో పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనకి క్లియర్గా కనపడుతుంది. అయితే ఇంట్లో ఎవరు లేరు. పూర్తిగా కూడా గాజు అద్దాలు మొత్తం కూడా పగిలిపోయిన పరిస్థితిని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చాలా వరకు కూడా ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళారు. దీనికి సంబంధించిన ఆహారం మొత్తం కూడా క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఇంటి పైన పూర్తిగా పైన అద్దాలు కావచ్చు, తర్వాత వీటన్నిటిని కూడా పగలగొట్టే ప్రయత్నం అయితే నిన్న జరిగిన ఇష్యూ. అంటే తమ నాయకుడిని మాట్లాడారు అన్న ఒక యాంగిల్లోనే కార్యకర్తలు ఇంత పెద్ద స్థాయిలో, తర్వాత సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పూర్తిగా
ధ్వంసమైన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. పోలీసులు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడికి ఇంటి ముందు కాపలా కాస్తున్న పరిస్థితి, పోలీసు కంప్లీట్గా కూడా కాపలా కాస్తుంది. ఈ ఇంటికి ఎదురుగా ఉన్న పార్టీ ఆఫీసు, ఈ ఆఫీసుని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆఫీసులో ఉన్న సామాగ్రిని వీటన్నిటిని కూడా పగలగొట్టేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. సో ఈ ఆఫీస్కి సంబంధించిన పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. లోపలికి పోలీసులు దీనికి కొంత తాళం వేసే పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఆఫీస్కి సంబంధించి అయితే మిగతా విషయాలన్నిటిని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ పూర్తిగా కూడా ఇంటికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వైసీపీ అంబటి రాంబాబుకు సంబంధించిన కొందరు ఇక్కడికి వైసీపీ నేతలు చేరుకునే టైంలో వాళ్ళ వాహనాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా కొంత రాత్రి కొంత టెన్షన్ అయితే ఈ ప్రాంతంలో పూర్తిగా కనబడుతుంది. జరిగిన వ్యవహారంలో అయితే రాత్రి పోలీసులు నిజంగా అంబటిని రక్షించారు అని చెప్పి చెప్పాలి. అంబటిని వ్యవహారంలో ఎక్కడ తొందరపడి ఉండడం కూడా చాలా పరిస్థితి ఉండేది. సంబంధించిన రాళ్ళు కావచ్చు, లేకపోతే దాడి చేసిన పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని